ఎటు పోతాంది మన వ్యవస్థ? ఏం ఒక్కడికన్నా ఇలా నిజాయితీగా చెప్పండి, ఎంతమంది తాగకుండా ఇప్పుడు మన పిల్లగాడి యొక్క శవయాత్రలో పాల్గొన్నారు? చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన దోస్తులైతే, చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన అన్నదమ్ములైతే, నిజంగా మనకు రేషం పౌరుషం ఉంటే, వాళ్ళ మీద ప్రేమ అభిమానం మనకు ఉంటే, వీళ్ళ సావైనా మనల్ని మార్చాలి. పొద్దుగాల 6 గంటలకు పోతారు, సత్తి పెట్టుకొని వేసుకొని సాయంత్రం గంటలకు పొలంలో పూజ కుట్టినాం. మా పిల్లల కొరకు మా కడుపు కొరకు పోతారా, మేము తాగేసి ఇట్లా రోడ్ల పాటు మాకు ఇట్లా బాగా తీసుకోవాలి. మీ కొరకు మేము బతకన్నా, మీ కొరకు మేము చావాలి. ఏం చెప్తాను, ఎటు పోతానో మనం ఎటు అవుతాంది. ఈ రోజు ఏమైంది, దీనికి కారణం ఏంది అందరికీ తెలుసు. నిజంగా కనుక మీరు మన లోపల మానవత్వం ఉంటే, మన గుండెలు రాళ్లు కాకపోతే, మనం రాక్షసులు కాకపోతే, ఇప్పటికైనా అర్థం చేసుకొని జీవితంలో సాగుకు మించిన పెద్ద షాక్ ఉంటది. గంజా ఇలాంటి పట్టుకొచ్చి ఇస్తా అంటే మనం దొరకట్లేదు. నడిపోట్లో కలుగుదాం, ఆగుదాం, మార్చుకుందాం. జీవితం మళ్ళా రాదు. జీవితం మళ్ళా రాదు. మన ఊరి పిల్లగాడు నిన్నటి దాకా మనతో ఈ టైంకు బతికున్నాడు, మన మధ్యలో. ఇవాళ మన దగ్గర 2 పిల్లలు లేరు. అరే అని చెప్పి భుజం మీద చేసుకుంటూ రోజు కలిసి